మాట్లాడాలనుకున్నారు? ఇప్పుడు నేను ఏమంటున్నా వచ్చినటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అభియోగాలు చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము. ఇప్పుడు యుద్ధం రావడానికి నరేంద్ర మోడీ గారు భారతదేశం ఏం అవసరం కాదు కదండి. భారతదేశం ఏం కారణం కాదు కదా. ఇక మనం అవకాశం వచ్చింది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసమైన పని కాదు. ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా మనం ఏం చేయగలుగుతాం, ఈ కొరతకు ఎట్లా చేయగలుగుతాం అనేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప అభియోగాలు చేయడం అనేది విషయం కాదు. అయితే నేను దీన్ని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడినప్పుడు ఒక విషయం కూడా వాళ్ళు చెప్పినప్పుడు నేను ఒక 4 రోజుల కింద నేను ఉత్తరాది ఉన్నటువంటి ముంబైలో ఉన్నప్పుడు నా ఎంబడి మిత్రుడు, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మిత్రుడు, పెనుగురాలకు సంబంధించిన కౌన్సిలర్ నా వెంటుండే ఉన్నప్పుడు ఒకసారి ఎంతకైనా జాగ్రత్తగా చూద్దాం, ఒకసారి గ్యాస్ ఇంట్లో ఉన్నదో లేదో అని చెప్పి ఆయన అక్కడి నుంచే నా వెంటనే ఉన్నాడు. అక్కడి నుంచే పిడుగురాళ్లకు ఉన్నటువంటి ఏజెన్సీకి ఫోన్ చేస్తే ఫోన్ లో వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఓటీపీ వచ్చి సరే అయినా ఓటీపీ వచ్చింది. ఓటీపీ రాగానే నడుస్తుంది, పర్వాలేదు, అదేం లేదనేటువంటి ఆలోచనలు. దాని తర్వాత నెక్స్ట్ డే మేము ఫ్లైట్ కూడా దిగి ఇండియా హైదరాబాద్ కూడా రాలేదు. డెలివరీకి సంబంధించినట్టు ఓటీపీ మెసేజ్ కూడా వెంటనే రావడం జరిగింది. అంటే ఒక రోజు లోపలనే డెలివరీ అయ్యింది. ఎక్కడ పిడుగురాళ్ళ. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరిగేటువంటి లోపాలు, చిన్న లోపాలు ఖచ్చితంగా జరుగుతాయి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇందాక మీతో వాళ్ళు మాట్లాడుతూ టిఫిన్ చేద్దామంటే ఇప్పుడు టిఫిన్ చేసే పరిస్థితి లేదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తే ఏదో బయట టిఫిన్ తీసుకొని పార్సల్ తీసుకొని తిని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి అప్పుడు కొంత ఇబ్బందులు ఇవి అంటే ఖచ్చితంగా పడతాయండి, తప్పేం లేదు, దాంట్లో ఇబ్బందులు పడతాయి. దానికి గల కారణాలు ఏంటంటే గతంలో డొమెస్టిక్ సిలిండర్ అన్ని కూడా కమర్షియల్ యూజ్ కోసం వాడిర్రు. కమర్షియల్ యూజ్ కోసం వాడినప్పుడు ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ప్రక్రియ జరిగింది. దానికి తోడు వెంటనే కృత్రిమమైనటువంటి కొరత రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బ్లాక్ మార్కెట్ చేయడం, ఒకటి ఇంకోటి ఆల్రెడీ 2 సిలిండర్లు 3 సిలిండర్ అటువంటి చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, కొంత ఉన్నతమైనటువంటి కుటుంబాలు, వీళ్ళంతా కూడా ముందు జాగ్రత్తతోని అవకాశం ఉంది కదా అని సిలిండర్ అవసరం లేకపోయినా ఇప్పుడు బుక్ చేస్తారు. ఎందుకు అనంటే అవసరం, సరే ముందు పరిస్థితులు ఎట్లుంటుందో తెలియదు, మళ్ళీ యుద్ధం వచ్చిన తర్వాత గ్యాస్ దొరుకుతుందా లేదా తెలియదు. బయట మనం న్యూస్ రకరకాలుగా వింటా ఉన్నాం, వార్తల్లో వస్తున్నటువంటి అంశాలు వేరున్నాయి. ఇవన్నిటి చూస్తూ కొంత ముందు జాగ్రత్తగా ఇచ్చేసేటువంటి ప్రయత్నం మధ్యతరగతి కుటుంబాలు, కొంచెం వద్దన్నా అవునన్నా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఒక్కరికొకరికి 3 కనెక్షన్లు 4 కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఎక్స్ట్రా సిలిండర్లు 2-3 ఉంటాయి. ఇవన్నీ కూడా స్టాక్ చేసి పెట్టుకోవడం మంచిది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళంతా బుకింగ్ వస్తుంది. బుకింగ్ వచ్చినప్పుడు దాని మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. ఏ లోకల్ ఏజెన్సీస్ కానీ ఎక్కడ కానీ ఉన్నటువంటి స్టాక్ మీద ఒకటేసారి ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాంటి జరిగినప్పుడే కొంత కొరత జరిగేటువంటి ప్రమాదమే తప్ప ఎక్కడ లేదు. క్లియర్ గా చెప్పింది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంగా ఉన్నటువంటి అంశంలో క్లియర్ చెప్పింది. గ్యాస్ విషయంలో కొరతకు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సిలిండర్లు మాత్రమే నిలిపివేయబడ్డాయి. డొమెస్టిక్ సిలిండర్లు ముందు 21 రోజు ఉంటే ఇప్పుడు 25 రోజులు. అంటే ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత 25 రోజులకు మళ్ళా బుక్ చేసేటువంటి అవకాశం కల్పించింది. దాంతో పాటు 1 లేదా 2, 3 రోజులు వ్యవధిలోపే ఇప్పటి వరకు అయితే ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం, ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాల ప్రకారం ఎక్కడైనా 2 రోజులు లేదా 3వ రోజులోపు 100% సిలిండర్ డెలివరీ అయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ ఈ వచ్చినటువంటి కొరత, దానికి గల కారణాలు ఏంది, దానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే బ్లాక్ మార్కెట్. అది ఎట్టి పరిస్థితుల ఇదే కాదు, ఏ రంగంలో అయినా కొంచెం ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి ప్రమాదం ఉందంటే ఖచ్చితంగా దాంట్లో కొంతమంది బ్లాక్ మార్కెట్ ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని కృత్రిమమైనటువంటి కొరతగా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో వాటికి మేము దాన్ని తప్పుపడుతున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల అట్లా ఎవరైనా చేస్తే వదిలే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్ గా విషయం మీద ఉంది. ఈ యుద్ధం అంటారా, యుద్ధానికి భారతీయ జనతా పార్టీకి క్లియర్ చెప్పినాం. ఎన్ని సమస్యలు వచ్చినా దేశ ప్రజల్ని కాపాడుకున్నటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రజలకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు రానియము. దానికోసం ఎన్ని రకాల ప్రయత్నాలనే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రత్యామ్నాయటువంటి మార్గాల్లో కూడా అనేక చోట విశ్లేషిస్తా ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్ కానీ, రైస్ కుక్కర్సే కానీ, లేదా ఇంకా అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. కమర్షియల్ సెక్టార్లు కూడా నేను ఇప్పటివరకు చూస్తాను. కొన్ని అయితే ఇంకా మార్గాలు డీజిల్ తో నడిచేటువంటి బట్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో కూడా నడిచేటువంటి బట్టీలు ఉన్నాయి. గ్యాస్ ని ప్రత్యామ్నాయంగా చూసుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం అనుకునేంత స్థాయిలో కృత్రిమ కొరత సృష్టించేటువంటి ప్రయత్నమే తప్ప అసలైనటువంటి కొరత లేదు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, రైట్ అండి.